గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఈ వీడియో ఫస్ట్ పూర్తిగా చూడండి. ఇది మన ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తున్న ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి అండి. దాని గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది మనకు చాలా అందరికీ ఇక్కడ మన ఇండియాలో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఇప్పుడు తెలుగు స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఈ వీడియోలో ముందుగా డెఫినేషన్ తెలుసుకుంటే అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది. ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే మన ఎలక్షన్ కమిషన్ అనేది మొత్తం ఎలక్టోరల్ రోల్ని కంప్లీట్గా క్లీన్ చేయడానికి. అంటే సపోజ్ డెడ్ ఓటర్స్ ఉన్నారు అంటే వాళ్ళ పేరు మీద ఓట్స్ ఉంటే తీసేయడం, డూప్లికేట్ ఓటర్స్ ఉంటే చూడడం, ఓటర్ షిఫ్టింగ్ చేయడం, న్యూ ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటే యాడ్ చేయడం, ఓల్డ్ ఓటర్స్ ఫ్రమ్ ఎర్లియర్ రోల్స్ అంటే ఇంతకుముందు ఉన్న ఎలక్టోరల్ రోల్స్లో ఓటర్స్ ఉన్నారు కదా వాళ్ళని వెరిఫై చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం కదా, సో వీటిని 2002తో కంపేర్ చేస్తున్నారు. 2002తో ఇప్పుడు మీరు ఆ ఎలక్టోరల్ రోల్లో ఉన్నారా? సో 2002 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 2026 కదా, ఈ 24 ఇయర్స్లో జరిగిన గ్యాప్లో అసలు ఏమేమి జరిగింది ఓటర్లతో, ఎవరైనా చనిపోయారా, డూప్లికేట్ ఓటర్స్ యాడ్ అయ్యారా, ఎవరైనా షిఫ్ట్ అయ్యారా, అదంతా చెక్ చేస్తున్నారు. అది ఎందుకంటే 2002నే ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారంటే ఈసీ ప్రకారం 2002 నుంచి 2002లో అప్డేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ ఎంప్లాయీస్ మన ఓటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది 2002 నుంచి పక్కాగా ఉందని వాళ్ళ నమ్మకం అనమాట. అంతకుముందు డిజిటైజేషన్ అంతా కాలేదు కాబట్టి 2002 నుంచి కొంచెం మనకు స్టేబుల్ డేటాబేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అది డేటా తీసుకున్నారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2026 నుంచి ఉన్న ఓటర్లను పట్టుకొని 2020తో మ్యాపింగ్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకు ప్రైమరీ కాంటాక్ట్ అవ్వాలంటే బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్తోనే మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళపైన సూపర్వైజర్ ఉంటారు. తర్వాత అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏఆర్ఓ ఉంటారు. తర్వాత ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏఆర్ఓ పైన కలెక్టరు, తర్వాత స్టేట్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందన్నమాట. సో మనకు ప్రైమరీ ఇంటరాక్షన్ ఎవరితో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్, ఆ లెవెల్ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళకి ఒక పోలింగ్ స్టేషన్ ఏరియా ఇస్తారు. వాటిలో 1000 నుంచి 1200 ఓటర్ వరకు ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ అసలు బిఎల్ఓ ఏం చేస్తారు, బిఎల్ఓ అనే వ్యక్తి డోర్ టు డోర్ సర్వే చేస్తారు, ఓటర్ వెరిఫై చేస్తారు, కొత్త ఓటర్లు ఉంటే యాడ్ చేయొచ్చు, డేడ్ ఓటర్స్ పరిస్థితి, ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే కలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే బిఎల్ఓ అనే వ్యక్తి హౌస్ 1, హౌస్ 2 ఇట్లా ప్రతి హౌస్ వెళ్ళి హౌస్ 1లో వెరిఫై, హౌస్ 2 ఇట్లా అన్ని దగ్గర వెరిఫై చేస్తారనమాట. అవసరమైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఇస్తారనమాట. సో ఇదంతా ప్రాసెస్లో ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓటర్ మ్యాపింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎస్ఐఆర్ అనమాట. ఇక్కడ బిఎల్ఓ అనే వ్యక్తి ఎగ్జిస్టింగ్ ఓటర్ని హిస్టారికల్ రోల్స్తో మ్యాప్ చేయడం. అంటే ఇప్పుడు ఒక ఓటర్ ఉన్నారు 2026లో, సో ఆయన ఫాదరో మదరో పేరెంట్స్ని 2002లో చెక్ చేసి ఈ చైల్డ్ని ఫాదర్తో మ్యాప్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హైరార్కీ తెలిసిపోతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు 2002 నుంచి 2026 వరకు ఈ 24 ఇయర్స్లో ఒక చిల్డ్రన్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ 2002లో అక్కడ ఓటేశాడు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య హైరార్కీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2002లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఆయన 2002లో హౌస్ నెంబర్ 12లో పార్ట్ 45 సీరియల్ నెంబర్ 221లో ఉన్నాడు. కరెంట్ రోల్లో సేమ్ హౌస్ నెంబర్ పార్ట్ 45 సీరియల్ 405లో ఉన్నాడు. సో ఇక్కడ
మీరు చూస్తే ఇది డూప్లికేట్ ఓటర్ అనమాట. సో ఇలాంటివి వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు మ్యాపింగ్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు రమేష్ కుమార్ అనే ఓటర్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ నేము ఒక ఎగ్జాంపుల్ ఏదో రవీష్ కుమార్ అనుకుందాం. సో ఈ 2026లో ఈ డేటా తీసుకెళ్ళి, ఇప్పుడు రమేష్ కుమార్ వాళ్ళ ఫాదర్ రవీష్ కుమార్ కదా, 2002లో రవీష్ కుమార్ ఉంటే ఈ రమేష్ కుమార్ని 2026 వ్యక్తిని 2002లో ఉన్న వాళ్ళ ఫాదర్ రవీష్ కుమార్తో మ్యాప్ చేస్తారు, అంతే సింపుల్. సో డీటెయిల్స్ మ్యాచ్ అయితేనే మ్యాప్ అవుతుంది, కాకపోతే మ్యాప్ కాదు. సో అది ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ లైనేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 2026లో ఒక ఓటర్ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ 2002లో ఉన్నాడు. ఆ 2002లో ఆ ఫాదర్కి ఆ ఫాదర్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఆ ఫాదర్ నేమ్ అంటే ఈ 26లో కొన్న వ్యక్తి వాళ్ళ తాత సపోజ్ 1965లో పుట్టాడు అనుకుందాం. అంటే 26 నుంచి 1965 వరకు ఈ ఫాదర్ హైరార్కీ లింకేజ్ జరుగుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళు ఇక్కడ ఓటర్సా కాదా అది కూడా వెరిఫై చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఒక బిఎల్లో ఇలా మ్యాప్ చేస్తారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ బిఎల్లో ఒక హౌస్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక ఎగ్జాంపుల్. దాంట్లో 3 ఓటర్స్ ఉన్నారా, 3ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక హౌస్కి స్టెప్ 2లో ఐడి ఇస్తాడనమాట. అంటే ఒక హౌస్ నెంబర్ ఉంది 1 2 3 4 5 అని, దానికి ఒక నంబర్ అసైన్ చేసుకుంటాడు. నంబర్ లేకపోతే టెంపరీ నంబర్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 4 ఓటర్స్ ఉన్నారు, రామ్, సీత, కరీం, లక్ష్మి అని. సో వీళ్ళందరికీ ఒక నంబర్ ఇచ్చుకున్నాడు. అంటే నంబర్ లేకపోతే నంబర్ ఇస్తాడనమాట. ఇంకా ప్రోగ్రెసివ్ మ్యాపింగ్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు, సీరియల్ నెంబర్ 220, పేరెంట్ 2003 కాదు ఇది 2002లో రోలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాహుల్ కుమార్ 2006 రోల్లో ఉన్నాడు, సీరియల్ నెంబరు ఇక్కడ కింద ఉంది 450లో ఉన్నాడు. సో సింపుల్, ఇన్ని తీసుకెళ్ళి ఇక్కడ పేరెంట్కి మ్యాప్ చేసేస్తారు, అయిపోతుంది. అంటే వీళ్ళ ఫ్యామిలీ లైనేజ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఎస్ఐఆర్ క్రిటికల్, ఎందుకంటే ఇక్కడ సిటిజన్షిప్ లైనేజ్ కూడా తెలుస్తుంది. ఇల్లీగల్ డూప్లికేట్ ఎంట్రీస్ ఎలా తెలుస్తాయో ఈ లైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎప్పుడు ప్రస్తుతానికి దీంతో ఇంపాక్ట్ ఉందో లేదో తెలియదు, కానీ రేపు ఫ్యూచర్లో ఎన్ఆర్సీ లాంటివి వచ్చినప్పుడు ఈ లైనేజ్ మేబీ ఉపయోగపడవచ్చు. అంటే ఇది జస్ట్ మన ఓటర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటున్నారు, కానీ ఈ లైనేజ్ తెలవడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ 2026లో ఉన్నాడు, కానీ 2022లో ఫాదర్ లేడు అనుకుందాం. అప్పుడు ఆ లైనేజ్ ఎలా తెలుస్తుంది? అప్పుడు అడిషనల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాపింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓటర్ కేటగిరీస్ ఐడెంటిఫై అయ్యే బిఎల్లో. సో ఒక బిఎల్ఓ అనే వ్యక్తి మొత్తం ఒక పర్టికులర్ ఓటర్కి కొన్ని నేమ్స్ అసైన్ చేసుకుంటాడు. ఇట్లా ఒకతను షిఫ్టెడా, డెడ్డా లాంటి ఒక వ్యక్తి. ఎగ్జాంపుల్, రాజు అనే వ్యక్తి చనిపోయాడు, సురేష్ షిఫ్ట్ అయ్యాడు, అనిల్ దొరకలేడు. సో ఇవి దొరకనివన్నీ మార్క్డ్ ఫర్ డెలీషన్. సో ఇవి ఇంపార్టెంట్. అంటే మీ పేరు అగెనిస్ట్గా ఇది ఏమన్నా వచ్చిందా, మీరు దొరకలేదా, షిఫ్టా, డెడ్ అంటే తీసేస్తారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు డెడ్ అయిన వ్యక్తి ఓట్ అయ్యేది కాబట్టి ఆయన పేరు వెళ్ళిపోయింది. సురేష్ అనే వ్యక్తి కాన్స్టిట్యూన్సీలో లేడు కాబట్టి ఆయన పేరు తీసేయాలి. అనిల్ దొరకలేడు కాబట్టి మేబీ డమ్మీ ఓటర్ అవ్వచ్చు, తీసేయడం అట్లా అనమాట. సో న్యూ ఓటర్స్ అయితే కొత్త కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు అంటే జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు, కాకపోతే 2008 తర్వాత వాళ్ళు పుడితే వాళ్ళకి ఫామ్ 6 ఇచ్చి వాళ్ళని ఎన్రోల్ కూడా చేస్తారు. అది కూడా ఇంపార్టెంటే. డూప్లికేట్ ఓటర్స్, ఒక పర్సన్ ఉన్నాడు, బూత్ 10 సీరియల్ నెంబర్ 210లో ఉన్నాడు, తర్వాత బూత్ 12 సీరియల్ నెంబర్ 98లో ఉంటే ఒక ఎంట్రీ తీసిస్తారనమాట. 2 తీయరు, ఎందుకంటే డూప్లికేషన్ అంటే మొత్తం తీయడం కాదు, ఒకటి మాత్రం తీసేయడం. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, మీకు ఏమైనా ఇష్యూ ఉంటే ఏమేమి చేయాలన్నమాట. కొత్త ఓటర్ కావాలంటే అది ఫామ్ 6 ఇచ్చి
న్యూ ఓటర్ని యాడ్ చేస్తాడు బిఎల్ఓ. ఫామ్ 7 అనేది ఓటర్ డిలీట్ చేయడానికి వాడతారు. ఫామ్ 8 అనేది కరెక్షన్, నేమ్ కరెక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి. ఎన్యూమరేషన్ ఫామ్ ఫ్యామిలీ మ్యాపింగ్. ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫ్యామిలీ మ్యాపింగ్కి యూజ్ అవుతుంది. సో ఇవన్నీ బిఎల్ఓ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అసలు బిఎల్ఓ ఏం చేస్తాడు, ఎక్కడ చేస్తాడు ఈ వర్క్ అంటే, వాళ్ళకి ఒక మొబైల్ యాప్స్ ఇచ్చారు. మొబైల్ యాప్ అంటే మొబైల్లో ఒక యాప్ ఉంది, అది బిఎల్ఓ యాప్ అని అంటారు. లేకపోతే ఈసీఏ నెట్ అని ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చేస్తారు. సో వాళ్ళకి ఓటర్ ఫోటో అప్డేట్ చేయడం, హౌస్ మ్యాపింగ్ చేయడం, ఓటర్ స్టేట్ రిపోర్ట్, సో ఇవన్నీ చేసుకోవడానికి యాప్ వాడతారు. అసలు బిఎల్ఓ డైలీ ఏం చేస్తాడు, వాళ్ళకు డ్యూటీ అసైన్ అని చేసినప్పుడు అసలు ఇంటింటి సర్వే చేయాలి, ఫామ్ సెలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసి వెరిఫై చేసుకోవాలి, ఈవినింగ్ బిఎల్ఓ యాప్లోకి అప్లోడ్ చేసుకోవాలి, ఒక లిస్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ లెవెల్కి అతను సబ్మిట్ చేసుకోవాలి. అట్లా ఉంటుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి. బూత్ మ్యాపింగ్ డయాగ్రామ్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక బూత్లో పోలింగ్ బూత్ నెంబర్ 45లో 120 హౌసెస్ ఉన్నాయి, టోటల్ ఓటర్స్ 1050 అనుకుందాం. మ్యాపింగ్ ఎట్లా, స్ట్రీట్ 1లో ఒక ఇంటికి నెంబర్ ఇచ్చుకుంటా పోయి సో టోటల్ మ్యాపింగ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మొత్తం అయిన ఓటర్లో 1050లో వీళ్ళకి 980 మ్యాప్ అయిందంటేనే ఈ 980 బాగా వాళ్ళకి ప్రామాణికం అవుతుంది. అన్మ్యాప్డ్ ఓటర్స్ 70 అయితే ఆ 70 ఓటర్స్ మ్యాపింగ్కి అడిషనల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డెడ్ షిఫ్ట్ అంటే ఈ 45 తీసేస్తారు, న్యూ ఓటర్ 60 అంటే యాడ్ అవుతారు అనమాట. సో ఫైనల్ డేటా ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, బిఎల్ఓ వర్క్ అయిపోయిన తర్వాత బిఎల్ఓ యాప్లో డేటా సబ్మిట్ చేస్తారు. సో అది సూపర్వైజర్ వెరిఫై చేసిన తర్వాత ఈఆర్ఓ తర్వాత ఇదంతా ఓకే అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇక్కడ డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ ప్రిపేర్ అవుతుంది. సో మీ డేటా బిఎల్ఓ సబ్మిట్ చేసి మ్యాప్ అయిపోయింది అంతంత మాత్రం అన్నది ఫైనలైజేషన్ కాదు. ఎప్పుడైతే డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ వస్తుందో అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి మీ డేటా అంతా కరెక్టా. అప్పుడు ఏమైనా ఇష్యూ ఉంటే అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఆ అబ్జెక్షన్ని ఓకే అయిన తర్వాత ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాపింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం మళ్ళీ చెప్పుకున్నట్టు ఫేక్ ఓటర్స్ తీయడం, డూప్లికేట్ ఎంట్రీస్ తీయడం, డెడ్ ఓటర్స్ని తీసేయడం, కొత్త ఓటర్స్ ఉంటే యాడ్ చేయడం, కరెక్ట్ అడ్రస్ వెరిఫికేషన్ అంటే మీరు ఆ అడ్రస్లో ఉంటున్నారా లేదా వెరిఫై చేసుకోవడం. సో ఎగ్జాంపుల్గా ఒక బిఎల్ఓ 1000 మంది ఓటర్స్ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ మొత్తం ప్రాసెస్కి అందుకే బిఎల్ఓస్ చాలా 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 ఇంపార్టెంట్. సో మేము ఇందాక చూసుకున్నట్టు మొత్తం ఇక్కడ హై లెవెల్లో చూసుకుంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ హ్యాండిల్ చేస్తుంది. సో అది సెంట్రల్ లెవెల్, దాని కింద స్టేట్ ఎలక్షన్, తర్వాత దాని కింద డిస్ట్రిక్ట్ వైజ్ కలెక్టర్ ఉన్నారు, తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉన్నారు, అసిస్టెంట్ ఈఆర్ఓ ఇక్కడ అసిస్టెంట్ ఈఆర్ఓ, సూపర్వైజర్, లాస్ట్లో మనం ఫైనల్ ఇంటరాక్షన్ బిఎల్ఓ పని ఏంటి, డోర్ టు డోర్ వెరిఫై చేయాలి, హౌస్ మ్యాపింగ్, ఓటర్ మ్యాపింగ్, ఫామ్స్ కలెక్ట్ చేసుకోవాలి, బిఎల్ఓ యాప్లో అప్లోడ్ చేయాలి, డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ చేయాలి, అది అంతా వెరిఫై అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ ఫైనలైజ్ చేసుకొని ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ వస్తుందన్నమాట. సో ఇందాక తెలుసుకున్నాం కదా అది బిఎల్ఓ అనే వాళ్ళు యాప్ యూజ్ చేస్తున్నారని. అసలు వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ లేదు, సింపుల్ బిఎల్ఓ యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక సెర్చ్ అంటే ఓటర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అంటే ఓటర్ సెర్చ్ చేసుకుంటారు, అంటే మన ఎపిక్ నెంబర్తో యూజ్ చేసి వాళ్ళు ఆ ఓటర్ని సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకొని స్టేటస్ అప్డేట్ చేసుకుంటారు. తర్వాత యాడ్ చేసేది ఉంటే న్యూ ఓటర్ ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడమే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, అసలు ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ షీట్ ఎలా ఫిల్ చేస్తారంటే, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇక్కడ రమేష్ కుమార్ ఆయన ఇంటి పెద్ద, ఓకేనా. సో ఆయన ఎగ్జిస్టెన్స్ అంటే లైవ్లో ఉన్నారు, ఆయన ఏజ్ 45 అనుకుంటే ఫస్ట్ ఆయనకి సెల్ఫ్ మ్యాపింగ్ అవుతుంది. ఆ సెల్ఫ్ మ్యాపింగ్లో ఆయన ఫాదర్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత కింద చూసుకుంటే ఇప్పుడు సీత అనే తన వైఫ్ అయితే మన రమేష్ కుమార్ గారికి ఈ సీత అనే వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళను వైఫ్ లాగా మ్యాప్ చేస్తారు. రాహుల్ అనే వ్యక్తి తనకు సన్ను మీనా అనేవాళ్ళు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ స్ట్రక్చర్లో ఏమొచ్చింది, ఒక ఇంటి పెద్ద, తర్వాత వైఫ్, సన్, డాటర్, అంటే
దీనివల్ల కంప్లీట్ హైరార్కీ తెలిసిపోతుంది. న్యూ ఓటర్ ఇప్పుడు ఇక్కడ మీనా అనే వ్యక్తి ఉన్నారు, కాకపోతే ఏజ్ అండర్ బిలో 18 ఉంది కాబట్టి ఎలిజిబుల్ కాదు. సో నాట్ ఎలిజిబుల్ అని ఓటర్ స్టేటస్ మెన్షన్ చేస్తారు. రాహుల్ అనే వ్యక్తి కొత్తగా ఎంట్రీ అయ్యాడు కాబట్టి ఆయనకి న్యూ ఓటర్ కింద యాడ్ చేస్తారనమాట. ఇక్కడ బిఏలో లాగిన్, మొబైల్ యాప్ లాగిన్ కూడా సింపుల్. అతను బిఏలో ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసి వాళ్ళకు యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ ఓటీపీ ఎంటర్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని పోలింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ ఉంది, ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ డిస్టిక్ మన బిఏలో లాగిన్ చేసిన తర్వాత ఒక డిస్టిక్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ బూత్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి బిఏలో యాప్ డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. దాంట్లో ఎలక్ట్రల్ వెరిఫికేషన్, హౌస్ టు హౌస్ సర్వే, ఇందాక చెప్పినప్పుడు ఎలక్ట్రల్ మ్యాపింగ్, ఫార్మ్స్ వెరిఫికేషన్, పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్, ఫోటో అప్లోడ్, డైలీ రిపోర్ట్స్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయన్నమాట వాళ్ళకి. సో మనం ఇందాక తెలుసుకున్నట్టు చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంది, ఎలక్ట్రల్ వెరిఫికేషన్ కదా. అంటే ఒక ఓటర్ గురించి కరెక్ట్ పరిస్థితి ఏంటి తెలుసుకోవడం. సో మన ఎపిక్ నెంబర్ ఇస్తే ఆ బిఎల్లో ఓటర్ని సెర్చ్ చేస్తారు ఎపిక్ నెంబర్ ద్వారా. సో ఓటర్ ఓటర్ డీటెయిల్స్ డిస్ప్లే అయిన తర్వాత ఏదో ఒక స్టేటస్ తను అప్డేట్ చేయాలి. ఎట్లా వెరిఫైడ్ అని చెప్తే ఇక్కడ ఓటర్ లీవ్ ఉన్నట్టు, అక్కడ స్టేటస్ షిఫ్టెడ్ అంటే వేరే చోటుకి షిఫ్ట్ చేసినట్టు, డేట్ అంటే చనిపోయినట్టు. సో ఇదంతా చాలా 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 ఇంపార్టెంట్. మీరు కింద చూస్తే ఇక్కడ వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. షిఫ్టెడా, స్టేటస్లో వెరిఫైడా. సో ఇప్పుడు వెరిఫైడ్ ఓకే అంటే దాన్ని వెరిఫై చేస్తారు వాళ్ళు. సో ఈ ప్రాసెస్ అలా నడుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు ఫ్యామిలీలో, అతనికి జస్ట్ 18 ఇయర్స్ వచ్చాయనుకుందాం. దాన్ని యాడ్ చేయడానికి ఏం చేస్తారు, సేమ్ అక్కడ స్క్రీన్ యాప్లో సెలెక్ట్ అయ్యి న్యూ ఓటర్ ఎంట్రీకి వెళ్తారనమాట. న్యూ ఓటర్ ఎంట్రీలో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ రాసి ఏజ్ ప్రూఫ్కి సంబంధించింది బర్త్ సర్టిఫికేట్ అలాంటిది, తర్వాత అడ్రస్ ప్రూఫ్కి ఒక ఆధార్ లాంటిది, తర్వాత ఫోటో పెట్టి ఈఆర్ఓ నెట్ సిస్టంలో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అప్పుడు అది వెరిఫై అయిన తర్వాత ఆ కొత్త వాళ్ళకి ఏమో ఓటర్ ఐడి వస్తుందన్నమాట. ఇప్పుడు ఎస్ఐఆర్లో మేము ఇందాక చెప్పుకున్న ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ప్రోగెన్సీ మ్యాపింగ్ అంట. ప్రోజెన్సీ ఓటర్ అథెంటిసిటీ అంటే ఒకతను రాంగ్గా ఓటర్ ఐడి తీసుకున్నా సరే అతను పేరెంట్స్తో మ్యాప్ చేస్తే కొన్నిసార్లు ఈ సిటిజన్షిప్ లింకేజ్కి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే మీకు జస్ట్ ఎలక్ట్రోల్ ఉంది కానీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పై లెవెల్లో లేదు. అంటే 2002 ఏదైతే స్టాండర్డ్ డేటాబేస్ తీసుకున్నామో దాంట్లో ఈ 2026లో చైల్డ్ ఓటర్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ 2002లో పేరెంట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మేబీ అడిషనల్ రిక్వైర్మెంట్స్ మేబీ ఇవ్వాల్సి రావచ్చు. కాకపోతే ఒకవేళ చైల్డ్ ఓటర్ 26 ఓటర్ది 2002 పేరెంట్ దాంతో లింకేజ్ అయితే అది సిటిజన్షిప్ లైనేజ్కి కన్ఫర్మేషన్ అవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవన్నీ రిపీటెడ్ స్టెప్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు శాంపిల్ మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదండి. సో యాప్ ఇలా ఉంటుందన్నమాట. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రల్ మ్యాపింగ్ మాడ్యూల్లో మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ విత్ ప్రీవియస్ ఎస్ఐఆర్ అని ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఆప్షన్ మీద తను బిఏలో క్లిక్ చేస్తే ఓటర్ని సెర్చ్ చేసుకుంటారు అనమాట. చేసుకొని తర్వాత మ్యాప్ ఎలక్ట్రా చేస్తారు కలర్. సో మ్యాప్ అయితే అయిపోయినట్టే, సింపుల్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మీ మ్యాపింగ్ అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఒక బాక్స్ వస్తుందన్నమాట. పైన బాక్స్ పైన వైట్ కలర్ అని వచ్చిందంటే అన్మ్యాప్డ్ ఓటర్ అంటే ఆ ఓటర్ది ఇంకా మ్యాప్ కాలేదని, గ్రీన్ అంటే మ్యాప్డ్ అయినట్టు, బ్లూ అంటే సిస్టమ్ మ్యాప్ అయిందనమాట. గ్రీన్ అనేది ఇంపార్టెంట్, అది బిఏలో వెరిఫై చేసినట్టు. బ్లూ కనిపిస్తుందంటే సిస్టమ్ మ్యాప్ చేసుకుంది ఆటోమేటిక్గా, కాకపోతే అది వెరిఫై చేసుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, బిఏలోకి తెలిసిపోతుంది అనమాట. సెర్చ్ చేయగానే అది వైట్ కలర్లో పైన వస్తే తను మ్యాప్ కాలేదని, గ్రీన్ అయితే బిఏలో మనం ఇంతకుముందు చేసామని, బ్లూ అయితే సిస్టమ్ మ్యాప్ చేసాం కానీ వెరిఫై చేసుకోవడం. సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో గైస్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. సో ఇలా
మ్యాపింగ్ ఎస్ఐఆర్ అనేది ఇంపార్టెంటా కాదా అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎప్పుడు ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే, మనం వాటిలో సక్సెస్‌ఫుల్‌గా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటి ప్రాసెస్‌లో యాక్టివ్‌గా ఇన్వాల్వ్ కండి. మీ ఓటర్స్ అథెంటిసిటీ ఇవంతా చేసుకుంటే, రేపు మనం మన కంట్రీకి హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే, మన అథెంటిసిటీ కరెక్ట్‌గా అవుతుంది. ఎవరైనా ఫేక్ ఓటర్స్ కానీ, ఇల్లీగల్ మైగ్రెంట్స్ కానీ ఎవరైనా ఉంటే, వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఇలాంటి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌కి మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయండి. ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.